కొన్నిసార్లు పేదల ఇళ్లలో ఆడపిల్లలు పెళ్లి కాకుండానే మిగిలిపోతున్నారు. ఆడపిల్ల పెళ్లి చేయడం కోసం కుటుంబాలు అప్పుల పాలు అవుతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నాయి. పరిపాలనలో మానవీయ విలువలు అడుగడుగునా ప్రతిబింబించాలని భావించే తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లలు ఎదుర్కొంటున్న కష్టాన్ని, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న ఆవేదనని తీర్చాలని భావించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ కాకపోయినా పేదరికం ప్రభావాలను అధ్యయనం చేసే క్రమంలో పరిస్థితిలోని తీవ్రత మమ్మలను కదిలించింది. అందుకే పేద ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం ఆర్థికంగా అండదండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాం. కళ్యాణ లక్ష్మి అనే శుభప్రదమైన పేరుతో 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆడపిల్లల కన్నీరు తుడిచి వారి తలపై కళ్యాణాక్షతలు చల్లిన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను పెంచింది. కళ్యాణ లక్ష్మి వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరైన పథకం. అంతకంటే ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చిన పథకం. ఆడపిల్లల కళ్ళలో ఆనందం నింపిన పథకం. మొదట ఈ పథకాన్ని కళ్యాణ లక్ష్మి పేరుతో ఎస్సీ ఎస్టీలకు, షాదీ ముబారక్ అనే పేరుతో మైనార్టీ వర్గాలకు ఆడపిల్లల పెళ్లికి 51,116 రూపాయలు అందించే పథకంగా ప్రారంభించాం. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపచేశాం. సార్థకమైన ఈ పథకం ప్రయోజనం మరింత పెంచాలనే ఉద్దేశంతో పథకం ద్వారా అందించే మొత్తాన్ని గత ఏడాది 75,116 రూపాయలకు పెంచాం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 3,60,000 మందికి లబ్ధి చేకూరింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటున్న సమయంలో తమకు అందిన సహాయానికి సంతోషిస్తూ ఆడపిల్లల తల్లులు ఆనంద బాష్పాలతో ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఇతర సామాజిక ప్రయోజనాలను సాధించింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలుగా నిర్ణయించాం. దీంతో పథకం ప్రయోజనాలు పొందడం కోసం బాల్య వివాహాలు చేయకుండా 18 సంవత్సరాలు నిండే వరకు తల్లిదండ్రులు వేచి ఉంటున్నారు. ఈ విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం బాల్య వివాహాలను నిరోధించడానికి కూడా ఉపయోగపడుతున్నది. కళ్యాణ లక్ష్మి సహాయం అందుకున్న వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతో పాటు చట్టబద్ధత కూడా లభిస్తున్నది. ఇది ఈ పథకం సాధించిన మరో ప్రయోజనం. అత్యంత మంగళకరమైన ఈ పథకానికి సంబంధించిన మరో శుభవార్తను ఈరోజు ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని 75,116 నుండి 1,01,16 రూపాయలకు పెంచుతున్నామని ఎంతో సంతోషంతో ప్రకటిస్తున్నాను. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు, వారి తల్లిదండ్రుల నుండే కాకుండా సమాజ హితం కోరే వారందరి నుండి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.